अथाष्टषष्टितमः सर्गः। अथाहमुत्तरं देव्या पुनरुक्तः ससम्भ्रमं तव स्नेहान्नरव्याघ्र सौहार्दात् అనుమాన్య వై. ఓ నరశ్రేష్ఠుడా రామచంద్ర, పిమ్మట సీతాదేవి నీ మీద ఉన్న ప్రేమ వలన సౌహార్దం వలన నాకు అనుమతిచ్చి తొందరగా మరలా ఈ విధంగా పలికింది. ఏవం బహువిధం వాచ్యో రామో దాశరథిస్త్వయా యథా మాప్నుయాత్ శీఘ్రం హత్వా రావణమాహవే. దశరథ కుమారుడైన శ్రీరాముడు యుద్ధంలో శీఘ్రంగా రావణ్ణి చంపి నన్ను పొందే విధంగా విశదముగా అన్ని విషయాలను శ్రీరామునికి చెప్పవలెను. యదివా మన్యసే వీరా వైశాఖాహమనందమా కస్మిశ్చ సంవృతే దేశే విక్రాంతః స్యోగమిష్యసి. శత్రు సంహారకుడవైన ఓ వీరుడా, నీకు అంగీకారమైతే ఒక్కరోజు పాటు ఏదైనా రహస్యమైన ప్రదేశంలో ఉండు, విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళవచ్చు. మమ చాప్యల్ప భాగ్యాయాః సాన్నిధ్యాత్తవ వీర్యవాన్ అస్య శోక విపాకస్య ముహూర్తం స్యాద్విమోక్షణం. ఓ పరాక్రమవంతుడా హనుమంత, దురదృష్టవంతురాలనైన నాకు నీవు దగ్గర ఉండటం చేత ఈ శోక పరిపాకం నుండి ముహూర్త సమయమైన విమోచనం కలగవచ్చు. గతే హి త్వయి విక్రాంతే పునరాగమనాయ వై ప్రాణానామపి సందేహో మమ స్యాన్నాత్ర సంశయః. పరాక్రమవంతుడైన నీవు తిరుగు రావటానికై వెళ్ళిపోయిన తర్వాత నేను జీవించి ఉంటానా అనేది కూడా సందేహాస్పదమే. ఇందులో సందేహం ఏమాత్రం లేదు. తవా దర్శనజః శోకో భూయో మాం పరితాపయేత్ దుఃఖా దుఃఖ పరాభూతాం దుర్గతాం దుఃఖభాగినీం. ఒక దుఃఖం తర్వాత మరొక దుఃఖాన్ని అనుభవిస్తూ దీనురాలనై దుఃఖాలు అనుభవించటానికి పుట్టిన నాకు నీవు కనపడకపోతే దుఃఖం ఇంకా అధికం అవుతుంది. అయం చ వీర సందేహాత్ తిష్టతీవ మమాగ్రతః సుమహాం సత్వ సహాయేషు హరియుక్షేషు హరీశ్వర. వీరుడవైన ఓ వానశ్రేష్ఠుడా, నీకు సహాయపూతులైన వానర భల్లూకాదుల విషయం నందు నాకు చాలా పెద్ద సందేహం నా ఎదుట నిలిచి ఉన్నది. కథం నో కలు దుష్పారం తరిష్యంతి మహోదధిం తాని హర్యుక్ష సైన్యాని వానరవరాత్మజౌ. ఆ వానర భల్లూక సైన్యాలు కానీ ఆ రామలక్ష్మణులు కానీ దాటశక్యం గాని ఆ మహాసముద్రాన్ని ఎలా దాటగలరో. త్రయాణామేవ భూతానాం సాగరస్యాస్య లంఘనే శక్తిః స్యాద్వైనతే యస్య తవ వా మారుతస్య వా. గరుత్మంతుడు, నీవు, వాయుదేవుడు ఈ ముగ్గురు మాత్రమే ఈ సముద్రాన్ని దాటటానికి సమర్థులు. తదస్మిన్ కార్య నిర్యోగే వీరైవం దురతిక్రమే కిం పశ్యతి సమాధానం త్వం హి కార్యవిదాం వరః. ఓ వీరుడా, ఈ విధంగా ఈ కార్యాన్ని సాధించటం అనేది చాలా కష్టతరంగా నాకు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో నీవేం ఉపాయం ఆలోచించావు? కార్యాన్ని ఎలా సాధించాలో తెలిసిన వారిలో నీవు శ్రేష్ఠుడు కదా. కామమస్య త్వమేవైకః కార్యస్య పరిసాధనే పర్యాప్తః పరవీరఘ్న యశస్యస్తే ఫలోదయః. శత్రువీరులందరినీ నశింపచేసేటువంటి ఓ వాయుపుత్ర, ఈ కార్యాన్ని నీవే ఒంటరిగా సాధించగలవు. నీ కార్యం సఫలమై యశస్సును కలిగించును. బలైః సమగ్రైర్యది మాం హత్వా రావణమాహవే విజయీం స్వాం పురీం రామో నయ్యేద్యది యశస్కరం. రాముడు యుద్ధంలో సమస్త సైన్యాలతో సహా రావణుని చంపి విజయవంతుడై నన్ను తన నగరానికి తీసుకుని వెళితే అది యశస్కరంగా ఉంటుంది. యథాహం తస్య వీరస్య
వనాదుపధినాహృతా రక్షసాద్భవయా దేవ తథా నార్హతి రాఘవః. రావణుడు వీరుడైన రాముని మోసగించి నన్ను హరించినట్లుగా రాముడు ఆ రావణునికి భయపడి ఆ విధంగా నన్ను తీసుకుని వెళ్ళటం యుక్తం కాదు. బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయ్యేద్యది కాకుత్స తస్తస్య సదృశం భవేత్. రాముడు యుద్ధంలో రావణ్ణి సకల సేనలతో ఓడించి నన్ను తీసుకొని తన పట్టణానికి తీసుకుని వెళితే అది ఆయనకి తగి ఉంటుంది. తద్యథా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవేదావః శూరస్య తథా త్వముపపాదయ. అందుచేత యుద్ధంలో సూర్యుడు మహాబుద్ధశాలి అయినటువంటి శ్రీరామచంద్రుడు తనకు తగిన విధంగా పరాక్రమాన్ని చూపించేటట్లు హనుమంతా నీవు చేయుము. తదర్థోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్యాహం తతశేషం వాక్యముత్తరమబ్రవం. ఉత్తమమైన అర్థము కలది, వినయ సంపన్నము, యుక్తియుక్తమైన మాటలను విని నేను దానికి ప్రత్యుత్తరముగా ఈ విధంగా చెప్పాను. దేవి హరియుక్ష సైన్యానామీశ్వరః ప్లవతాం వరః సుగ్రీవః సత్వసంపన్నస్తవార్థే కృతనిశ్చయః. ఓ సీతాదేవి, వానర భల్లూక సైన్యాలకు అధిపతి, వానర శ్రేష్ఠుడు, వానర రాజు, బలశాలి అయిన సుగ్రీవుడు నిన్నెట్లయినా రక్షించాలని దృఢనిశ్చయంతో ఉన్నాడు. తస్య విక్రమ సంపన్నాః సత్వవంతో మహాబలాః మనః సంకల్ప సంపాతా నిదేశే హరయః స్థితాః తేషాం నో పరినాథస్తన్నాత్ నతిర్యక్ సజ్జతే గతిః నచ కర్మసు సీదంతి స్వమిత తేజసః. పరాక్రమవంతులు, కష్ట సహనాల శక్తి గలవారు, మహాబలశాలు వెళ్ళదలిచిన ఏ ప్రదేశానికైనా వెళ్ళగలవారు అయిన ఎందరో వానరులు ఆ సుగ్రీవుని ఆజ్ఞకి కట్టుబడి ఉన్నారు. ఆకాశంపై కానీ కింద కానీ అడ్డంగా కానీ వారి గమనానికి ఎలాంటి అడ్డం ఉండదు. అపరిమితమైన తేజస్సు గల వానరులు ఎలాంటి పెద్ద పనులు చేయవలసి వచ్చినా సరే వెనుదీయరు. అసకృత్యైర్మహాభాగైర్వానరైర్బలదర్పితైః ప్రదక్షిణీకృతా భూమిర్వాయు మార్గానుసారిభిః. గొప్ప భాగ్యము కలవారైన వానరులు బలంచే గర్వించి ఆకాశ మార్గాన బయలుదేరి భూమినంతటిని అనేక పర్యాయాలు ప్రదక్షిణ చేసి వచ్చారు. మద్విశిష్టాస్య తుల్యాస్య సంతి తత్ర వనౌకసః మత్తః ప్రత్యవరః కచ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ హం తావదిహ ప్రాప్తః కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే హీతరే జనాః. ఆ వానర వీరులలో కొందరు వానరులు నాకంటే గొప్పవారు, కొందరు నాతో సమానులు. నాకు తీసిపోయేవాడు ఒక్కడు కూడా సుగ్రీవుని దగ్గర లేడు. నేను ఇక్కడికి వచ్చానంటే మహాబలవంతులైన వాళ్ళ మాట చెప్పాలా? ఏ పని మీదైనా సామాన్యులను పంపుదురు కానీ శ్రేష్ఠులను పంపరు కదా. తదలం పరితాపేన దేవి శోకో వ్యపైతుతే ఏకోత్పాతేన తే లంకామేష్యంతి హరియోతపాః. ఓ సీతాదేవి, అందుచేత నీ విచారించకు, నీ దుఃఖాన్ని వదిలిపెట్టు. ఆ వానర సేనా నాయకులందరూ ఒక్క దుముకులో లంక చేరగలరు. మమ పృష్ఠ గతౌ తౌ చ చంద్ర సూర్య వివోదితౌ త్వస్సకాశం మహాసత్వౌ నృసింహ వాగమిష్యతః. గొప్ప బలము గల నరశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణ్ ఇద్దరు నా భుజములపై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రుల వలె త్వరలోని నీ దగ్గరకు రాగలరు. తమరిఘ్నం కృతాత్మానం క్షిప్రం ద్రక్షసి రాఘవం లక్ష్మణంచ ధనుష్వాణిం లంకాద్వార ఉపాగతం.
శత్రువులను సంహరించుటకు దృఢంగా నిశ్చయించుకొనిన శత్రు సంహారకుడైన శ్రీరామచంద్రుడు ధనస్సు చేతిలో ధరించి లక్ష్మణుడు లంకాద్వారమునకు శీఘ్రంగా రాగలరు. నీవు వారిని తప్పక చూడగలవు. నఖద్రంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్ వానరాన్ వానరేంద్రాభాన్ క్షిప్రం దక్షసి సంగతాన్. వానరులు సింహాలు పెద్ద పులులు వంటి పరాక్రమం గలవారు. వారి శరీరాలు ఏనుగుల్లాగా ఉన్నతమైనవి. వారి గోళ్ళు కోరలే వాళ్ళకి ఆయుధాలు. అట్టి వానరులందరూ కలిసి శీఘ్రంగా రాగలరు. వారిని నీవు తప్పక చూడగలవు. శైలాంబుద నికాశానాం లంకామలయ సానుషు నర్ధతాం కపిముఖ్యానామచిరాశ్రూష్యసి స్వనం. పర్వతం వంటి మేఘాల వంటి పెద్ద దేహం కల వానర శ్రేష్ఠులు లంకలోను మలయ పర్వతముల చర్యలపైన ధ్వని చేస్తుండగా అచిరకాలంలోనే నీవు వినగలవు. నివృత్త వనవాసం త్వయా సార్థమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం. శత్రు సంహారకుడైన రాముడు వనవాసం పూర్తి చేసుకొని అయోధ్య నగరంలో నీతో కలిసి రాజ్యాభిషిక్తుడగుటను నీవు చూడగలవు. తతో మయా వాగ్భిర దీనభాషిణా శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభిపీడిత. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే అష్టషష్టితమ సర్గః సమాప్తఛాయం సుందరకాండః. శ్రీరామచంద్ర, నీవు శోకంతో ఉన్నావు అని వినటం చేత కూడా సీత ఎక్కువ దుఃఖిస్తూ ఉన్నది. అట్టి ఆమెను నేను దైన్యము లేకుండా మాట్లాడుతూ మంగళప్రదములు ఇష్టములు అయిన మాటలతో ఓదార్చగా ఆమె మనస్సులో శాంతి పొందింది. సుందరకాండము సమాప్తము.